బంటి ప్రతిరోజూ అరణ్యమార్గం ద్వారా పాఠశాలకు వెళుతుండేవాడు. దారిలో పాటలు పాడుతూ చెట్టుకొమ్మపై ఊగుతూ ఆనందించేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా పొదల మధ్య నుండి ఒక పులి బయటకు వచ్చింది. బంటి భయంతో వణికిపోయాడు. పులి అంది, "ఇది నా ప్రాంతం" అని బంటి పుస్తకాన్ని చింపేసింది. బంటి ఏడుస్తూ ఇంటికి పరిగెత్తి వెళ్ళి తన అమ్మ అయిన మేకకి అన్నీ చెప్పాడు. మేక విన్న వెంటనే ఆమె కళ్లలో కోపం మెరిపించింది. మరుసటిరోజు ఆమె స్వయంగా అడవిలోకి వెళ్లి పులి ముందుకు నిలబడింది. పులి గర్జించింది, "నువ్వు ఏమి చేయగలవు?" అని. కాని మేక దాన్ని కొమ్ములతో ఎత్తి నేలమీద పడేసింది. అప్పుడే పులి తమ్ముడు కూడా అక్కడికి వచ్చి మేకపై దాడి చేశాడు. మేక తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే కూలిపోయింది. బంటి పరిగెత్తుకుంటూ వచ్చి తన అమ్మ తలని మోకాలిపై పెట్టుకుని అన్నాడు, "అమ్మా, నేను ఒకరోజు పులులరాజుగా అవుతాను." ఏండ్ల తర్వాత అదే చింటూ ఒక పెద్ద పహల్వాన్గా మారాడు. అడవిలోనే ఒక అఖాడా ప్రారంభించి అన్ని పులులను ఓడించాడు.